దేవుని గూర్చిన మాటలు వినండి, దైవ ఆశీర్వాదములను పొందుకొనండి. దేవుని గ్రంథంలో ఎలాగున రాయబడి ఉన్నదండి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తుంటున్నారండి. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అంత మాత్రమే కాదు, శాంతి, సంతోషము, సమాధానము ఆయన అనుగ్రహించు వారని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యొద్దకు బహు కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో ఉన్న స్త్రీ వచ్చి ఉన్నదండి. ఆయన పాదముల దగ్గర కన్నీళ్లు విడిచుచు బహు దుఃఖముతో ఉండి ఉన్నది. ఎందు నిమిత్తం అనగా ఆమె అంత దుఃఖముతో ఉందనగా ఆమె గూర్చి లేఖనములు అంటున్నవి, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని. అవునండి, ఎవరి జీవితంలో అయితే పాపములు, శాపములు ఉంటాయో వారికి నెమ్మది అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదండి. అలాగనే ఆ స్త్రీ బహు దుఃఖముతో ఉంది. నేను మరణించి